ఎడగరండి, నేను వెళ్ళిపోతున్నాను, ఎక్కడికో వెళ్ళిపోతున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ నిద్ర నన్ను డిస్టర్బ్ చేస్తుంది, వాక్యం చెప్పకుండా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభినందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి. హల్లెలూయా. ఒకసారి ప్రకటించా వినలేదు, రెండోసారి ప్రకటించా వినలేదు, మూడోసారి ప్రకటించా వినలేదు, నాలుగోసారి ఏమంటారంటే వీళ్ళు అసలు ఎందురే వినరు, వీళ్ళు నమ్మరు అని నాలుగోసారికి ఫుల్ స్టాప్ పెట్టేస్తాం. ఇక చేయడమే మానేస్తాం, ప్రకటించడమే మానేస్తాం. అది కాదు మనం చేయాల్సింది. మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారునయ్యి ప్రభు కార్యాభివృద్ధి అందు ఎల్లప్పుడూ ఆసక్తులై ఉండుడి. హల్లెలూయా. ఎల్లప్పుడూ ఆసక్తులై ఉండుడి. ఎల్లప్పుడూ ఆసక్తిగానే మనం ప్రకటించేవారుగా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎల్లప్పుడూ దేవుని మాటని వెల్లడించేటువంటి వారుగానే ఉండాలి. మీరు ఈ రోజున మందిరంలో కూర్చుని ఇంత మంచిగా దేవుని వాక్యం వింటున్నారంటే మీరు దేవుని ఎందుకు ఒక రోజులోనే వచ్చేసారా? పుట్టగొడుగుల్లాగా ఈరోజు వర్షం వస్తే రేపు పొద్దున వచ్చేసారా? మీలో ఉన్నటువంటి ఒక్కొక్కరి గురించి మేము ప్రత్యేకంగా ఎంతో ప్రయాసపడ్డాం. హల్లెలూయా. ఒక్కొక్కరి గురించి 5 సంవత్సరాలు, ఒక్కొక్కరి గురించి 6 సంవత్సరాలు, ఒక్కొక్కరి గురించి 7 సంవత్సరాలు, ఒక్కొక్కరి గురించి 10 సంవత్సరాలు ప్రయాసపడితే కానీ మీరు దేవుని సన్నిధికి వచ్చారు. దేవుని అందు విశ్వాసం ఉంచి బాప్తీసాలు పొందుకున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి చెప్పేసేసి ఇంకా వీళ్ళు నమ్మర్లే అని మేము అనుకున్నాం అనుకోండి, మీరు దేవుని ఎందుకు వచ్చేవాళ్ళేనా? వచ్చేవాళ్ళు కాదు. అలాగే ఆత్మ విషయంలో ఒక ఆత్మ రక్షించబడాలంటే ఆత్మ విషయంలో ఎన్నోసార్లు ప్రకటించాలి, ఆత్మ విషయంలో ఎంతగానో ప్రార్థన చేయాలి, ఆత్మ విషయంలో ఓర్పు వహించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడే ఆత్మ రక్షించబడడానికి, దేవుని రాజ్యానికి సిద్ధపడడానికి అవకాశము ఏర్పడుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రభు పనిలో మనకు కావాల్సింది ఏంటంటే ఓర్పు కావాలి, కదలని విశ్వాసం కావాలి, కదలని స్థిరత్వం కావాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక స్థిరమైనటువంటి తీర్మానంతో, ఒక స్థిరమైనటువంటి దృఢమైనటువంటి నిశ్చయముతో మనము ఎల్లప్పుడూ ప్రభు పనిలో ఆసక్తి కలిగి ముందుకు సాగినప్పుడు దేవుడు మన పనికి తగిన ఫలితాన్ని తప్పకుండా అనుగ్రహించే దేవుడే ఉన్నాడు. నమ్మినవాడు చెప్పడు. నేను ఇందాక చెప్పినట్లుగా సోమరులు ఏమీ సాధించలేరు. సోమరి అంటాడంట, బయట సింహం ఉన్నది, వీధిలో సింహం ఉన్నది, నేను చంపబడుదును అంటాడంట. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 13వ వచనము, 26వ అధ్యాయం 13వ వచనం మీరు గమనిస్తే అక్కడ సోమరి మాటను ఒకసారి చూడండి. 22వ అధ్యాయం సామెతల గ్రంథం 13వ వచనము మొదలు చదవండి. సోమరి బయట సింహం ఉన్నది, వీధులలో నేను చంపబడుతును అంటాడంట. 26వ అధ్యాయంలో కూడా చూడండి, 26వ అధ్యాయంలో కూడా 13వ వచనంలో ఏముంది? సోమరి 26:13 సోమరి దారిలో సింహమున్నదను, వీధిలో సింహమున్నదను. అంటే సోమరి సాకులు చెప్తాడు. అంటే సోమరి యొక్క లక్షణం ఏమిటంటే అనుకూలతలో కూడా ప్రతికూలతలో చూస్తాడు. ఒక రకంగా చెప్పాలంటే సోమరి నిరాశవాది అన్నమాట. అతని యొక్క మాటల్లో ఎక్కడ ఆశ ఉండదు.
సోమరి ఒక రకంగా చెప్పాలంటే నిరాశవాది. అనుకూలతల్లో కూడా ప్రతికూలతలను చూసి తప్పించుకోవడానికి ప్రయత్నము చేస్తూ ఉంటాడు. అదిగో అక్కడ సింహం ఉంది, ఇదిగో అక్కడ సింహం ఉంది, నేను దాని చేత చంపబడతాను అని ముందుగానే వెళ్ళకుండా మానేస్తాడు. అంటే స్వార్థ విషయంలో కూడా అక్కడ ఆటంకం ఉంది, ఇక్కడ ఆటంకం ఉంది. అక్కడికి ఇళ్ళ వాళ్ళని తిట్టారంట, ఇక్కడికి ఇళ్ళ వాళ్ళని కొట్టారంట, అక్కడికి ఇళ్ళ వాళ్ళని చంపేశారంట, కాబట్టి నాకు ఎందుకు వచ్చిన గొడవలే అని ఇక్కడే సదిగిలు పడిపోతూ ఉంటాడు. ఈ సదిగిలు పడేటువంటి మనస్తత్వం ఎవరిదంటే సోమరి లక్షణం అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఇంకా సోమరి గురించి కొన్ని విశేషమైన మాటలు చెప్పాడు. 26వ అధ్యాయంలో 14-15 వచనాలు నేను చదివితే, ఉతక మీద తలుపు తిరుగును, తన పడక మీద సోమరి తిరుగును. సోమరి పాత్రలో తన చెయ్యి ముంచును, నోటి యొద్దకు దాన్ని తిరిగి ఎత్తుట కష్టం అనుకును. ఈ కష్టం అంతా కష్టపడితే మాత్రం ఏమొస్తుంది ఫలితం అని ముందుగానే ఆలోచన చేసి అసలు కష్టపడటానికే ఇష్టపడ్డాను. సోమరంట అందరూ విత్తనాలు చల్లుతూ ఉంటే ఇతను ఏం చేస్తాడంట, గురువు పెట్టి పడుకుంటాడు. రైతులందరూ కూడా విత్తనాలు చల్లే సమయంలో విత్తనాలు చల్లుతూ ఉంటే ఇతను మాత్రం గురువు పెట్టి పడుకుంటాడు. కానీ కోతకాలంలో అందరూ పంట కూర్చుకుని వస్తూ ఉంటే ఇతను మాత్రం వాళ్ళని చూసి నాకేమీ లేదని చెప్పి విచారపడుతూ ఉంటాడు. అర్థమవుతుందా? 20వ అధ్యాయము సామెతల గ్రంథము 4వ వచనంలో ఈ మాట రాయబడింది, చూడండి. విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు, కోతకాలమున పంట కూర్చి వారు విచారించినప్పుడు వానికి ఏమీయూ. అందరూ విత్తనాలు చల్లుతున్నారు కదా, నేను కూడా వెళ్ళి విత్తనాలు చల్లుకోవాలి, పంటను పండించుకోవాలి అనేటువంటి ఆలోచన సోమరికి ఉండదు. ఆవిడ అప్పుడేమో చక్కగా గురిపెట్టి నిద్రపోతాడు. కోతకాలమున మిగిలిన వాళ్ళందరూ కూడా పంట కూర్చుకుంటూ ఉంటే అయ్యో నాకు పంట లేకుండా పోయింది అని విచారిస్తాడంట. విచారించినా కానీ వానికి ఏమైనా ఉంటుందా? ఉండదు. ఎందుకంటే దేవుని వాక్యం సెలవుస్తుంది, కన్నీళ్లు విడుచుచు విత్తనములు విత్తువాడు ఆనంద సంతోషములతో పంట కూర్చుకుంటాడు. హల్లెలూయా. 126వ కీర్తనలో రాయబడింది అన్నమాట. చదవన్నమాట కూడా 126వ కీర్తన. ఐదో వచనం 6వ వచనం. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు, పిడికెడు విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనులు మోసుకును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కన్నీళ్లు విడుచుచూ విత్తువాడు, పిడికెడు విత్తనాలు చేత పట్టుకుని ఏడ్చుచూ పోవు విత్తువాడు. వీళ్ళిద్దరూ కూడా ఏం చేస్తారంట, సంతోషగానంతో పంటకు వస్తారంట, సంతోషగానం చేయొచ్చు పనులు మోసుకుని వస్తారంట. హల్లెలూయా. పంట వేసేటప్పుడు కష్టమే, పంట పండించేటప్పుడు కష్టమే, కానీ ఆ కష్టమంతా కూడా తీరిపోయే రోజు ఒకటి వస్తుంది. ఏ రోజు అది? పంట పండే రోజు. హల్లెలూయా. పంట పండినప్పుడు, ఆ పంటను చూసినప్పుడు రైతు అంతకుముందు 3 నెలలు కష్టపడతాడో 6 నెలలు కష్టపడతాడో ఆ కష్టం అంతా మర్చిపోతాడు. హల్లెలూయా. ఓహం బిం అని ఏం చేస్తాడు? పనుల భుజం మీద వేసుకుని సంతోషంగా పాటలు పాడుకుంటూ ఇంటికి వస్తాడు. హల్లెలూయా. చూశారు ఎప్పుడైనా? ఆ పంటను పొందుకున్నప్పుడు ఆ వ్యవసాయకుడికి ఉండేటువంటి సంతోషం
చెప్పనలవి కానీ సంతోషం. హల్లెలూయా. అలాగే ఆత్మల పంట విషయంలో మనం ఇప్పుడు ప్రయాసపడితే, మనం ఇప్పుడు కష్టపడితే రేపొద్దున అటువంటి విస్తారమైన పంటను కూడా దేవుడు మనకి అనుగ్రహించేవాడు ఉన్నాడు. ఆ సమయంలో మనం సంతోషంతో పాటలు పాడవచ్చు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సంతోష గానంతో ఆ యొక్క ఆత్మల పంటను కూర్చుకోవచ్చు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు కష్టపడిన వానికే రేపొద్దున సమృద్ధి అయినటువంటి పంట. ఇప్పుడు కన్నీళ్లు విడుచు విత్తనములు విత్తిన వానికే అప్పుడు సమృద్ధి అయినటువంటి పంటను కోసుకోవడానికి అవకాశము ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకా సోమరి గురించి మాట్లాడుతున్నాడు. నేను సోమరి వాని చేను దాటి రాగా దాని నిండా ఏమున్నాయంట? దాని ఎన్నంతటా ముండ్లు తుప్పలు బలిసి ఉండెను, దూలగుండ్లు వాటిని కప్పి ఉండెను, దాని రాతి కూడా పడి ఉండెను. సామెతల 4వ అధ్యాయము 30వ వచనం నుంచి మీరు ఈ మాటలు చదవచ్చు. సోమరి వాని చేను నేను దాటి రాగా, తెలివి లేని వాని ద్రాక్ష తోట నేను దాటి రాగా, ఇదిగో దాని అన్నంతటా ముళ్ళ తుప్పలు బలిసి ఉండెను, దూలగుండు దాన్ని కప్పి ఉండెను, దాని రాతి కూడా పడి ఉండెను. నేను దాన్ని చూసి యోచన చేసుకుంటుని, దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటుని. ఇంకా కొంచెము నిద్ర, ఇక కొంచెము ఉనికిపాటు, పరుణుడికై ఇక కొంచెము చేతులు ముడుచుకునుట, వీటి వలన నీకు దరిద్రత పరిగెత్తుకుని వచ్చును. ఆయుధస్తుడు వచ్చినట్లు లేమి నీ మీదికి వచ్చును. అందుకని దేవుని వాక్యం సెలవుస్తుంది, లేమికి భయపడి నిద్ర యందు ఆసక్తి విడుము. హల్లెలూయా. 20వ అధ్యాయం సామెతల 13వ వచనం. లేమికి భయపడి నిద్ర యందు ఆసక్తి విడుము. నీవు మేలుకొని ఉండనిళ్ళ ఆహారము తిని తృప్తి పొందుదువు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేనికి భయపడాలి? లేమికి భయపడి నిద్ర యందు ఆసక్తి విడిచిపెట్టాలి. ఇక కొంచెం నిద్రపోతాం, ఇక కొంచెం కాళ్ళు ముడుచుకుందాం, ఇక కొంచెం కునికి పడదాం అని అంటే ఏమొస్తుందంట? చెప్పండి. దరిద్రత నీ మీదకి వస్తుంది. ఆయుధస్తుడు వచ్చినట్లుగా లేమి నీ మీదకి వస్తుంది. లేమిని జయించాలంటే సోమరిని జయించాలి. దానికంటే ముందు హల్లెలూయా. సోమరి తత్వాన్ని జయించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవుస్తుంది, సోమరి మార్గమేమో ముళ్ళ మార్గం అంట, యథార్థవంతుల త్రోవేమో రాజమార్గం అంట. హల్లెలూయా. సోమరి వేటాడినను పట్టుకున్నాడంట, చురుకుగా ఉండడం గొప్ప భాగ్యము. హల్లెలూయా. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 27వ వచనం. సామెతల గ్రంథం 12వ అధ్యాయము 27వ వచనం. సోమరి వేటాడినను పట్టుకున్నాడు. ఈ మాట గట్టిగా చెప్పండి. చురుకుగా ఉండుట. గట్టిగా చెప్పండి. చురుగ్గా ఉండడం అంటే 7 గంటలు లేవట్రా ఏంటి? చెప్పండి యవనస్తులు. చురుగ్గా ఉండడం అంటే 7 గంటలు లేవటం, లేదంటే 8 గంటలు లేవటం, గబగబా బ్రష్ చేసుకుని హడావుడిగా స్నానం చేసేసి డ్రెస్ వేసుకొని స్కూల్కి పరిగెత్తాం. అదేనా? ఏమైపోయింది మంటండి. చురుగ్గా ఉండటం ఏదైనా ఇప్పుడు చురుగ్గా ఉండడం ఏంటి? పొద్దున్న 5 గంటలకి 6 గంటలకి లేచి ఏమైనా హోంవర్క్ ఉంటే చూసుకొని, ఏమైనా రివ్యూ చేసుకుంటుంటే రివిజన్ చేసుకుని చక్కగా కాసేపు గడిపి, దానికంటే ముందు బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకుని తర్వాత స్కూల్కో కాలేజీకి రెడీ అయ్యి వెళ్ళటం, అది చురుగ్గా ఉంటుంది. కొంతమంది దొరబాబులు లెగిస్తారు, 8 గంటల దాకా లేకరు, నవ్వుతున్న దుడిడు ఆ కవలో ఉండేది. ఇంటి కూడా 8 గంటల దాకా లేకరు. అప్పుడు వరకే లేరా అన్నా కానీ లేవరు. ఇటు పిలిస్తే అటు పడుకుంటాడు, మళ్ళీ అటు పిలిస్తే ఇటు పడుకుంటాడు. 8:30కి లేచి
అప్పుడు హడావుడిగా రెడీ అయిపోయి స్కూల్కి వెళ్తా ఉంటారు అప్పుడు వీళ్ళు